ఆడతాయి. అబ్బా ఏం మహాపురుషుడు ఏం మహాపురుషుడని పటికి బెల్లం తినేసిన నోరు తీపిగా ఉన్నట్టు మళ్ళీ కారెక్కి వచ్చేస్తారు ఇంటికి. ఎందుకు వెళ్ళారు ఆ ఊరు 500 కారు చేయించుకుని? మీకు తెలిసింది కాబట్టి కృష్ణావధానులు గారంటే, కాబట్టి కదా మీరు దర్శనం చేశారు. మహేశ్వరుడు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, అది మీకు ఏం ఉపయోగపడుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు ఆలోచించండి. నేను ఈ మాట అన్నాను, అనుసంధానం మీరు కాలగతంలో ఒక రోజులోకి తెచ్చుకోండి, మీకు మహేశ్వర దర్శనం కలుగుతోంది అన్నాను. అది మీకు ఉపయుక్తం. మీరు చూడండి, నేనంటాను మహేశ్వరుడెవరో చూడాలన్న ఉత్సాహం కృష్ణావధానులు గారు ఎవరో తెలుసుకుంటే కలిగినట్టు ఈశ్వరుణ్ణి చూడాలన్న ఉత్సాహం మీకు ఇక్కడ కలగాలంటే మీరు ఏం చేస్తే కలగదండి. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను పూజ చేసుకోవడానికి కూర్చున్నాను అనుకోండి, ఓ బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి. బంతి పువ్వు అన్న మాట ఎందుకు వాడానంటే చాలా తేలిగ్గా దొరికే పువ్వు, ₹1 ఇస్తే ఇన్ని పూలు ఇస్తారు. ఓ బంతి పువ్వు ఇలా పట్టుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది. బంతి పువ్వు యొక్క కాడ తుంపండిలాగా మంచి సువాసన వస్తుంది, కాడ తుంపితే సువాసన వస్తుంది. ఈశ్వర ఏమి అమరిక, ఒక గొట్టం మీద ఇదే రంగు రేకులు ఇలా 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 ఇంత మొగ్గని అందులో ఇన్ని దాచి అలా విచ్చుకునేటట్టు చేసి ఇంత అమరికగా ఇలా ఉండి వాటి మీద మళ్ళీ ఓ వరస, వాటి మీద ఓ వరస, వాటి మీద ఓ వరస, మధ్యలో ఓ 5, ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవడు? ఎక్కడున్నాడు ఈ శిల్పి? ఈ పువ్వు నేను పూజామందిరంలో భగవంతుడి పాదముల దగ్గర వేసి రేపు ఇలా తీస్తే కాడ పట్టుకుంటే ముందు రోజు పైకి లేచిన పువ్వు ఇవాళ కాడ పట్టుకుంటే ఇలా ఒరిగిపోయింది. ఈశ్వరుడి పాదాల మీద ఒరిగిపోవడం ఓ రోజంతా ఉండి నేర్చేసుకుని ఒరిగిపోతాను. ఇప్పుడు అంత గుబాళింపు లేదు, అంత వాసన లేదు, ఆ రేకులన్నీ ఇలా ఒరిగిపోతున్నాయి. ఇంకొంచెం ముట్టుకుంటే దుర్గంధం వచ్చి చెమాయింపు వచ్చింది. ఎవరసలు దీన్ని ఇలా ఆ బంతి మొక్కలోంచి దీన్ని తెచ్చినవాడు, ఇంత విచ్చుకునేట్టు చేసినవాడు, ఇది ఇలా ఒడిలిపోయేట్టు చేసినవాడు ఎక్కడున్నాడు అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, అప్పుడు మీ పూజ ఆర్తితో ఉంటుంది. వాడే అటువంటి వాడై ఉన్నాడు, వాడు ఈ జగత్తునంతటినీ ఇలాగే సృష్టించి నిర్వహించి లయింపచేస్తున్నాడు, వాడే నా ఆరాధ్య దైవం అడిగో పూజామందిరంలో అని మీరు ఓం నిధనపతయే నమః అని పువ్వేయండి. రమించిపోయింది మీ హృదయం. ఇది మహేశ్వర దర్శనము. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సుకత, చూడాలి 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 ఈశ్వరుణ్ణి అన్న తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానము నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఈ చెయ్యడంగా ఉంటే ఈశ్వరుడు ఎవడు? ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి మహేశ్వరుడు ఏం చేస్తుంటాడో, ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆయన సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యమలుప్త శక్తి, అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య అంది శాస్త్రం. ఆయన సర్వజ్ఞత. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకోండి, నేను ఈ సభలో జరుగుతున్న విషయాన్ని పసిగట్టగలను. అసలు అది కూడా ఒక్కొక్కసారి జరగదు. ఎందుచేత అంటే నేను ఒక్కొక్కసారి అడిగినటువంటి ప్రశ్న కొంతమందికి ఈయన నిజంగానే అడుగుతున్నాడా అనిపించవచ్చు. ఎందుచేత అంటే మీరు నిన్నను కోటేశ్వరారు నిన్న ఉపన్యాసానికి వచ్చారు, నిన్న మీరు వచ్చారా అంటే అదేమిటి మీ ఎదురుగుండానే కదండి కూర్చున్నాం అంటారు. నాకు స్ఫురణలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నేను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు నా మనస్సు అసలు ఆ విషయం మీద రమిస్తే కదా అది వాక్కులుగా బయటికి వచ్చేది. నా మనసే రమించలేదనుకోండి, నా మనస్సు లోపల దర్శనం చేయట్లేదనుకోండి, మీకు వాక్కులుగా ఎలా వస్తుంది నా నోటి నుంచి? నా మనస్సు అక్కడ ఉండిపోయినప్పుడు నా కన్నులు ఇలా తిరిగినా ఏవో కళ్ళంలోంచి మనస్సులోకి ఎడతాయి, కానీ ఇవన్నింటినీ మనసు పట్టుకుంటోందని మీరు అనుకుంటున్నారా? పట్టుకోవట్లేదు. ఎందుకనంటే ఆ మనసు వేరొక వస్తువును పట్టుకుని ఉంది. దానికోసం ఉపన్యాసం చెప్పడం, ఇంకో ప్రయోజనం కోసం కాదు. ఇలా కూర్చుంటే కాసేపు పట్టుకుంటుంది ఆ వస్తువునని. కాబట్టి ఇప్పుడు అది పట్టుకుని ఉంది, కాబట్టి ఇది పట్టుకోదు, ఇది వదిలిపెట్టేసింది. కాబట్టి కన్ను చూసినా మనస్సు పట్టుకోకుండా వదిలిపెడుతోంది. అలా మీకు నా యొక్క సర్వజ్ఞత యందు ఒక పరిధి ఉంది. నేను ఇక్కడే ఉన్నా నాకు కొన్ని తెలియవు. ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడంటే సమస్త ప్రాణుల యొక్క హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న పూజని చూసి
నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, ఉదాహరణ, వేరొకరి మీద ఎందుకు పెట్టాలి? నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అన్న పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి. మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి. ఆహాహా, ఏం పూజ చేస్తున్నాడండి కోటేశ్వరరావు, నిజంగా ఏమి ఉచ్చారణ, ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని, ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు, ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యి అంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు. అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను, కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్లికి వెళ్ళాలి, ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా, లేకపోతే 1 గంట పర్మిషన్ పెట్టి 11 గంటలకు వెళ్ళిపోగలమా, ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా, అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా, భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో. ఇప్పుడు ఎక్కడున్నాను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను. పైకి ఏం చేస్తున్నాను? ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. నా పూజ వింటున్నవాడు, హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన కోటేశ్వరారు ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు. ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికి వేస్తాడో తెలుసా అండి? హాల్లో కూర్చుని ఆయనకి వేస్తాడు. కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలుసా అండి? ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు. చూసారా? ఇది సర్వజ్ఞత. ఇది మీకు దొరకదు. మీరేమంటారు? నేను బయటకు వస్తే కోటేశ్వరరావు పూజ చేసుకున్నారంటారు. హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగిన వాడు. అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు వటువా మాకు చెప్పకు, నేను ఉపనయనం చేసుకున్న వటువునండి, ఏం కావాలి మాకైతే? నువ్వు సంధ్యావందనం చేస్తావా, గాయత్రి చేస్తావా చెప్పు. గేహీవా, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, అయితే ఎవరికి గొప్ప? గేహీవా ఇతిరపి జటీవా తదితరో, అబ్బో మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి, మాకేమిటి గొప్ప? ఇవి కాదు. నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా? నీకొస్తే చెప్పు. ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు, నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు. నీకు అది అలవాటు అవ్వడానికి పూజ చేస్తున్నావు. నువ్వు అది అలవాటు అయిపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు, అంటే దాని అర్థం పూజ మానేయమని కాదు. కాబట్టి హృదయగతాభిప్రాయమును పట్టగలిగినటువంటి వాడు. ఇది సర్వజ్ఞత, స్వతంత్రత. ఇవి రెండు ముడిపడి ఉంటాయి ఈశ్వరుడితోటి. అన్నీ చూస్తూ ఉంటాడు. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయాంతర్గత భావములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల యొక్క పరిపుష్టి చేత మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు. మీకు పైకి దొరకదు, మీకు ఒక్క నాటికి పైకి చూస్తే దొరకదు. నేను మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇవి వినటం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు. పెరియ పురాణం అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది. అందులో శాక్య నాయనార్ అని ఒక నాయనార్. ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే, శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం చెప్పడం కానీ, శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులున్నాయి. లోపల పరమభక్తి, శివారాధన చెయ్యాలని. కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు. శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో. ఈయన కోరిక ఏమిటంటే, మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త 2 నామాలు చెప్ప శివలింగం మీద పూలెయ్యాలని. ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే, శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో, శివుడికి నమస్కరించాడో ప్రళయమే. కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం? ఆయన ఏమించుకున్నాడంటే మార్గం, శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి. అందుకని
ఆయన అటుగా వెడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి, శివుడివా నువ్వు శివుడివా అనో రాయి తీయడం. ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివట నిలబడేసేవాడు. లోపల చామంతి పువ్వు వేశాను, శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం, శివ అని మళ్ళీ ఇలా ఓ రాయేయడం. ఇంత బొడ్డు మల్లె వేశాను. పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి? చామంతి పూలు మల్లెపూలు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు, చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు, వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం. లోకానికి అర్థం అవుతుందా, శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. ఇది శాక్యనాయనార్ జీవితం, ఇంతే ఆయన పూజ. ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు, భార్య వడ్డించింది. వడ్డిస్తే అన్నం తినబోయాడు. శర్వహ అనో నామం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుణ్ణి చేసినవాడు శంకరుడు, నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు. నేను శంకరుణ్ణి, నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఇవాళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళెం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పూజ చేయకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిలబడి 4 రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు. వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయా అని కన్నుల నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శాక్యనాయనార్ జీవితంతో మీకేమర్థం అవుతోంది? మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు. అంటే శంకరుడి మీద రాళ్లు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి, మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి, చాలు పొంగిపోయాను రా నీ భక్తికని అన్నం విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు. ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూలుందా? అలా నియమాలు ఏమి ఉండవు. ఈశ్వరుడి స్వతంత్రత, ఆయన ఇయ్యగలడు. ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఇది ఆయన శక్తికి లోపం ఉండదు. ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు. ఆయన శక్తి క్షీణించిపోయిందండి, ఆయన అలిసిపోయాడండి, అలా ఏం ఉండదు. నిరంతర ఉత్సాహముతో ఉంటాడు. ఎప్పుడూ ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు. అటువంటి వాడెవడో సర్వజ్ఞత, తృప్తి అన్న మాట ఎప్పుడు వస్తుందండి? మీరు చూడండి, ఒక ఆయనకి పెద్ద బంగళా ఉంది, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోట ఉంది, అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు. ఎక్కువ మా దొరగారు ఎక్కువగా వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. వేప చెట్టు కింద కూర్చుని దొరగారు ఉన్నారు కాబట్టి దొరగారు ఇంట్లో ఉండడానికి అవకాశం. ఐశ్వర్యవంతులు శిష్యులున్నారు. ఏమిటి ప్రారంధం? ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు? మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారంటే ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని? సహస్రాక్షుడే నా తువ్వాలు, ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను, అందుకే చూడండి దానికి 1000 కళ్ళుంటాయన్నారు. ఇది తృప్తి. తనకిది లేదన్న భావన ఉండదు. అంతా నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు. కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు. కాబట్టి ఇటువంటి స్వతంత్రత, ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది, ఏమన్నా అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకంటే అలా కనపడదు? మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి, ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది, రేపు పొద్దున్న నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు 1000 నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు? ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో.
మాయినంతు మహేశ్వరం. ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది. మాయ అంటే ఉన్నదా లేనిదా? ఉన్నట్టు కనపడి లేనిది. అది చిత్రం. అది ఎవరిది? ఈశ్వరుడిదే. ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది. ఏమిటండి మీ మాటలు అయోమయంగా ఉన్నాయి. నేను మీకు ఉదాహరణ చెప్తాను. మేఘం ఎవరి వలన వచ్చింది? సూర్యుడి వలనే వచ్చింది. సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు. నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది. ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది. ఇప్పుడు సూర్యుడు కనపడ్డా? కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది. సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది. ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి? ఈశ్వర వాక్కు వలన, ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన. నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. ఈ మాయ చిత్రంగా ఉంటుంది. ఎంత చిత్రంగా! మాయ యొక్క స్వభావమేమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే, మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు. ఎందుచేత? వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన యందు పెట్టేసుకుంటాడు. పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు. అనగానే మాయ ఏర్పడిపోయిందనమాట. అంతే. ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు. మీరు ఒక్క విషయం, నేనిప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేనిప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను. ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు పెడితే ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఒక 95 సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారనుకోండి. చూసిన వాళ్ళు, అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే? అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయా, కనపడలేదు, పడిపోయాను అన్నారు అనుకోండి. మీరు ఏంటంటారు? గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి, తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు. నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా అడ్డుపెట్టి ఆటో కింద పడ్డాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఏమయ్యా ఆ మాత్రం చూసుకోలేవా ఏంటి, అలా వెళ్ళిపోయి పడిపోయేంటి అంటారు కదా. ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి, అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కర్లా. ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతూ ఉంటారో మీరు తెలుసుకున్నారనుకోండి, దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామమునకు వశుడైనాడు, క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషం ఏంటంటే వాడు మా లాంటి వాడే అంటారు. కాదు, ఒక మహాపురుషుడు అలా వశుడైనాడు అనుకోండి. అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు, రాసేస్తారు. మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు, చంద్రశేఖర పరమాచార్య స్వామి 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు. మహాత్ములు దాచరు. కనుక చూడండి, శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. తపస్సు చేస్తున్నాడా? తపస్సు అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి. అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు. కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు. అంటూ ఇంద్రుడు అన్నాడు, హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహాసంయమమాన్ దృఢ. అడిగోనయా, మహాసంయమవాన్, సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. మన్మథా నువ్వు అక్కడికెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు. అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి.
పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మశ్రవణం. కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం, ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో. ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు, ఏదో ప్రయత్నం చేశాడు, ఆయన ఏం లొంగలేదు. నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు. చిత్రం చూడండి, ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు? ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఏమని చెప్పాలి? ఈశ్వర, మీ అనుగ్రహం నా చేత తపింపచేసి తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి. కానీ ఆయన వెళ్ళి అన్నాడు, ఇది మాయ కమ్మడం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఈశ్వర, హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు. కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష. కాబట్టి నేను కామమును జయించాను, జయించి నేను తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే శంకరుడు నవ్వాడు. ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఆయన అన్నాడు, బాగుందయ్యా, చాలా చక్కటి మాట చెప్పావు, చాలా సంతోషం. కాముణ్ణి జయించావా? మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది, అందుకు కదా నాకు వచ్చి చెప్పావు. నేను సంతోషించాను. కానీ నారదా, నీకొక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అయిననొక మాట చెప్పెదా, మానసమున నుంపు దీని మరువకు మెపుడున్, మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తపంబు తోరపు సిద్ధిన్. నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని. నీకు అలవాటు కదా, వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం. అక్కడ మాత్రం ఇలా చెప్పకే, నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు. ఏదో ఇలాగే చెప్తాడు ఈ పెద్ద ఆయన, ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు. గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే. అనుష్ఠానములోకి రాని విద్య, అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే. సినిమా కథలా ఎందుకది? అనుష్ఠానంలో పెట్టినప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య? ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం. అందులో ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత నాన్నగారికి చెప్దాను లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు. అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు. ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు. అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర. నాన్నగారు నేను తపస్సు చేశానండి, మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి, అయినా నేను చెల్లించలేదండి, కాముణ్ణి గెలిచాను, తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నాడు, ఊరే నాన్న అలా అనకూడదురా, నేను నీకో మాట చెప్తాను విను. మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్నిటలాక్షు గెల్వచని అంతము చెందే, తదీయదేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తననుంగునిగాగనుందే, ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని. నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇతపూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచెయ్యకపోవడానికి కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం. అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేమిటి? అలా చెప్పకూడదు, తప్పది. అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో, నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వము ఈశ్వరుడు అక్కడ తపించుట. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు, నువ్వు అలా అనకు అన్నాడు. మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి. అంతేకాని నారదుడు తప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు? ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు. మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన యందు నిక్షేపించుకోకూడదన్నది. బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏమిటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తారు. శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా? ఆయన చెప్పద్దని చెప్పాడు, విష్ణుమూర్తికి చెప్పకి ఈ మాట అన్నాడు. ఎందుకని మీరు బాగా గుర్తించాలి. శాంభవీ మాయ, వైష్ణవ మాయ అని రెండు మాటలు వాడతారు.
పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంలో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుష స్వరూపంతో ఉంటే. నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు, బాగా అనుభవంలోకి వస్తుంది, కొత్త కథ వస్తుంది. ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన. పెద్ద బుద్ధితో చెప్పాడు, వినాలి కదా ఆయన. ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టుపడ్డమే బాగా నచ్చింది. మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు, ఆయన మహానుభావుడు.